నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఉంటుందన్న రాజ్యాంగ ధర్మాసనం సుప్రీం తీర్పుపై మందకృష్ణ హర్షాతిరేకాలు స్వాగతించిన తెలుగు రాష్ట్రాల సీఎంలు అవసరమైతే అమలుకు ఆర్డినెన్స్ తెస్తామన్న రేవంత్ స్కిల్ యూనివర్సిటీ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదముద్ర కొన్ని గంటల్లోనే భవన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి చర్యలు విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు రేపు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటన ఏపీలో ఒకే రోజు రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ 64 లక్షలకు పైగా లబ్ధిదారులకు 2737 కోట్లు అందజేశామన్న చంద్రబాబు గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని సస్పెండ్ చేసిన ఏపీ సర్కార్ ఇసుక టెండర్లు ఒప్పందాలు అక్రమాలపై ఏసీబీ విచారణకు ఆదేశాలు ఉత్తరాఖండ్ హిమాచల్లో వర్ష బీభత్సం వరదల దాటికి కుప్పకూలిన ఇళ్లు భవనాలు 17 మంది మృతి అనేక మంది గల్లంతు ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లో స్వప్నిల్ కు కాంస్యం బ్యాడ్మింటన్ లో క్వార్టర్స్ చేరిన లక్ష్య సేన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు కట్టబెడుతూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. పార్లమెంటుకు మాత్రమే ఆ అధికారం ఉందంటూ 2004లో ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. మొత్తం 23 పిటిషన్లపై విచారణ జరిపి అందరి వాదనలు విన్న 7 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం నేడు కీలక తీర్పు వెలువరించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎస్సీ కులాల్లో ఉపవర్గీకరణ చేయాలనే డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది. రిజర్వ్డ్ కేటగిరీ గ్రూపులను ఉపవర్గీకరించే అధికారం రాష్ట్రాలకుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు రిజర్వేషన్ ప్రయోజనాలను విస్తరించడం కోసం వారి మధ్య వెనకబాటుతనం ఆధారంగా వర్గీకరించే అవకాశం కల్పించింది. 2004లో ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పక్కన పెట్టింది. ఎస్సీ కులాల ఉపవర్గీకరణకు అడ్డంకిగా ఉన్న నాటి తీర్పు న్యాయసమ్మతం కాదని, రాష్ట్రాలు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించుకునే స్వేచ్ఛ ఉందని జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒక కులానికి సరైన ప్రాతినిధ్యం లేదని రాష్ట్రం ఒక నిర్ధారణకొస్తే దానికి ప్రాధాన్యత ఇవ్వడం ఆ రాష్ట్రం బాధ్యతని న్యాయస్థానం పేర్కొంది. వెనకబడిన తరగతుల్లో కొంతమంది మాత్రమే ప్రయోజనాలను అనుభవిస్తే ఆ వర్గ ప్రయోజనాలను రాష్ట్రం నెరవేర్చలేదనే భావన వస్తుందని పేర్కొంది. కొన్ని షెడ్యూల్డ్ కులాలు అనుభవిస్తోన్న కష్టాలు, వెనకబాటుతనం ఒక్కో కులానికి భిన్నంగా ఉంటాయని అభిప్రాయపడింది. ఈ అంశంపై సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 6:1 మెజారిటీతో ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ చంద్రచూడ్ కాకుండా జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ బేలాయం త్రివేది సభ్యులుగా ఉన్నారు. జస్టిస్ చంద్రచూడ్ సహా ధర్మాసనంలోని 6 ఉపవర్గీకరణను సమర్థించగా జస్టిస్ బేలా త్రివేది మాత్రం విభేదించారు. కల్పిత లెక్కలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నిశ్చయించిన పరిమాణంలో తగిన గణాంకాల ఆధారంగా వర్గీకరణ ఉండాలని మెజారిటీ తీర్పు స్పష్టం చేసింది. రాజ్యాంగ న్యాయ సూత్రాల ప్రకారం ప్రతి వర్గానికి హక్కులుంటాయని, అన్ని వర్గాలు వ్యవస్థల్లో భాగమే కాబట్టి ఏ ఒక్కరూ వాటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి రాకూడదని వ్యాఖ్యానించింది. రాష్ట్రాల వాదనతో ఏకీభవించిన ధర్మాసనం రాజ్యాంగంలోని 341వ అధికరణం ఎస్సీ ఎస్టీలు అందరూ సజాతీయ తరగతి అని ఎక్కడా స్పష్టంగా చెప్పలేదని తీర్పులో పేర్కొంది. 5 సభ్యుల ధర్మాసనంలో పేర్కొన్న విధంగా ఉపవర్గీకరణ చేయడం 341(1), 341(2) అధికరణలను ఉల్లంఘించినట్లు ఏమాత్రం కాదని స్పష్టత ఇచ్చింది. ఈ తీర్పులో జస్టిస్ బిఆర్ గవాయ్ 341వ అధికరణం రిజర్వేషన్ కు సంబంధించింది కాదని, అది కేవలం ఎస్సీ ఎస్టీలను గుర్తించడానికి మాత్రమే వర్తిస్తుందని తన వ్యాఖ్యలను జోడించారు. ఎస్సీ ఎస్టీలో ఖచ్చితంగా క్రిమిలేయర్ గుర్తించి అలాంటి వారిని రిజర్వేషన్ల పరిధి నుంచి బయటకు తీసుకురావాలని జస్టిస్ గవాయ్ ప్రత్యేకంగా ఇచ్చిన తీర్పులో పేర్కొన్నారు. ఉపవర్గీకరణ సాధ్యం కాదంటూ జస్టిస్ బేలా త్రివేది తీర్పునిచ్చారు. ఆర్టికల్ 341 ప్రకారం
నోటిఫై చేసిన ఎస్సీ జాబితాలో రాష్ట్రాలు మార్పులు చేయరాదని జస్టిస్ త్రివేది పేర్కొన్నారు. రాష్ట్రాల నిశ్చయాత్మక చర్యలు రాజ్యాంగ పరిధిలోనే ఉండాలని పేర్కొన్న జస్టిస్ త్రివేది ఈవీ చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పును సమర్థించారు. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందా అనే అంశంపై ఫిబ్రవరిలో ధర్మాసనం విచారణ జరిపింది. ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చెల్లదని పంజాబ్, హర్యానా హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ సర్కారు సహా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరో 22 ఇంప్లీడ్ పిటిషన్లపై విచారణ జరిపింది. ఈ విచారణలో రాష్ట్రాలకు ఉపవర్గీకరణ చేసే అధికారం ఉండదని, పార్లమెంటు మాత్రమే ఎస్సీ ఎస్టీ కోటాలో రిజర్వేషన్లో ఉపవర్గీకరణ చేయగలదని 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లుబాటుపై వాదనలు జరిగాయి. ఈ విచారణలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణను సమర్థిస్తూ కేంద్రం వాదనలు వినిపించింది. పిటిషనర్లు అందరి వాదనలు విన్న సుప్రీంకోర్టు ఫిబ్రవరి 8న తీర్పు రిజర్వ్ చేసింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందంటూ తాజాగా తీర్పు ఇచ్చింది. తీర్పును అనుసరించి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని స్పష్టం చేసింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు 30 ఏళ్ల పోరాటానికి దక్కిన ఫలితమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎంఆర్పీఎస్ పోరాటంలో అసువులు బాసిన వారికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేసి తమ ఆశలకు బీజం వేసింది చంద్రబాబేనని మందకృష్ణ గుర్తు చేశారు. ఇప్పుడు తీర్పు వచ్చే సమయానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల వర్గీకరణ వెంటనే అమలవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల్లోనూ ఈ దిశగా అడుగులు పడతాయని విశ్వాసం వెలిబుచ్చారు. సుప్రీంకోర్టు తీర్పుపై మళ్లీ కోర్టుకు వెళ్లవద్దని ఎస్సీ ఉపకులాలను ఆయన కోరారు. పెద్దలు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో ఇచ్చిన తీర్పు పేద వర్గాలకి అండగా నిలబడడం కోసం ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం. ఈ ప్రక్రియ వేగవంతం కావడానికి గౌరవ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా చొరవ తీసుకున్నాడు, అమిత్ షా గారు చొరవ తీసుకున్నాడు, ధన్యవాదాలు చెప్తున్నాం. అదే సమయంలో గతంలో ఈ ప్రక్రియను ముందుకు నడిపించే ప్రయత్నంలో పెద్దలు వెంకయ్య నాయుడు గారు చొరవ తీసుకున్నాడు, ఆయనకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసింది. ఆ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేది కాదు. ఈ రోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల మన న్యాయం బతికింది అంటే ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లనే మళ్ళా న్యాయం బతికినట్టుగా జరిగింది. ఈ విజయం మాత్రం అమరులకు, ఉద్యమకారులకు మద్దతు ఇచ్చిన సమాజానికి అంకితం ఇస్తున్నామనే విషయం కూడా తెలియస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన వర్గీకరణ చేస్తామని పదే హామీ ఇచ్చి జనంలోకి వెళ్ళాడు. మాదిగలందరూ ఆయనకు సంపూర్ణ సహకారం అందించారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఆ వర్గీకరణ అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. అదే సమయంలో కాంగ్రెస్ తెలంగాణలో కూడా అనివార్యంగా అమలు చేయక తప్పదు, కర్ణాటకలో కూడా అమలు చేయక తప్పదు. ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. సామాజిక న్యాయమే టీడీపీ సిద్ధాంతమని ఉద్ఘాటించారు. ఎస్సీ వర్గీకరణకు టీడీపీ మొదటి నుంచి మద్దతుగా నిలిచిందని గుర్తు చేశారు. అత్యంత నిరుపేదలకు ఫలాలు అందించేందుకు వర్గీకరణ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దళితులు ఐక్యంగా ఉండి అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అందరికీ న్యాయం జరగాలి, అందుకే 96-97లో రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ఏబిసిడి కేటగరైజేషన్ నేనే తీసుకొచ్చా. తర్వాత అది డిఫరెంట్ కోర్ట్స్ లో ఛాలెంజ్ అయ్యి ఇప్పటి వరకు అనేక విధాలుగా ముందుకు పోయి ఈరోజు దాన్ని 7 జడ్జెస్ బెంచి దాన్ని కూడా ఆమోదించారు. జనాభా దామాషా ప్రకారం ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని కూడా మీకు తెలియజేస్తున్నా. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు అమల్లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని వివరించారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే ఈ మేరకు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. తమ ప్రభుత్వం మాత్రం నిపుణులైన లాయర్లతో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించినట్లు తెలిపారు. ఈ ప్రయత్నం ఫలించి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించగా అందుకు అధికార, ప్రతిపక్ష సభ్యులు సంపూర్ణ మద్దతు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా. దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. కాబట్టి ఈరోజు ఈ సభ అందరూ కూడా
ఈ అంశం మీద ఏకాభిప్రాయానికి వచ్చి మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ స్వాగతించింది. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు చేసిన పోరాట ఫలితమే ఈ తీర్పు అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ అంశంపై మిగిలిన రాజకీయ పార్టీలు ఓట్ల రాజకీయం చేస్తే బీఆర్ఎస్ మాత్రం మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణకు చిత్తశుద్ధితో కృషి చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ డిమాండ్ ఎంత న్యాయమైనదిగా భావించారో ఎస్సీ వర్గీకరణ అంతే న్యాయమైనదని కేసీఆర్ భావించారని కేటీఆర్ చెప్పారు. అందుకే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారానికి రాగానే ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేసినట్టు తెలిపారు. అటు గొప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. తెలంగాణలో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆయన శంకుస్థాపన చేశారు. స్పీకర్ ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్కిల్ వర్సిటీతో పాటు మరో 4 సెంటర్లకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్, మోడర్న్ స్కూల్, కమ్యూనిటీ సెంటర్లకు భూమి పూజ చేశారు. 57 ఎకరాల్లో 150 కోట్ల రూపాయలతో స్కిల్ యూనివర్సిటీని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించనున్నట్లు సీఎం వివరించారు. ప్రస్తుత కాలానికి తగినట్లు యువతలో నైపుణ్యాలు పెరగాల్సి ఉందన్న ఆయన అందుకు ఈ యూనివర్సిటీ దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మీరు దుబాయ్ని చూసి ఉండొచ్చు, సింగపూర్ చూసి ఉండొచ్చు, న్యూయార్క్ చూసి ఉండొచ్చు. వానన్నిటికంటే ఒక అద్భుతమైన నగరాన్ని బ్యాగర్ కంచెను అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. భూమి అయిన పేదలకు కూడా నేను మాట ఇస్తున్నా, మీ బాగు కోసం, మీ మేలు కోసం, మీ లబ్ధి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఆడబిడ్డలకైనా మీ పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్లకు శిక్షణ ఇప్పించి ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అంతకుముందు స్కిల్ యూనివర్సిటీ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు నిరుద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగాల కల్పన సాధ్యం కాదని, ప్రైవేటు ఉద్యోగ కల్పనకు అవసరమైన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని తీసుకొస్తోందని తెలిపారు. డిప్లొమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీలో ఉంటాయన్నారు. ఈ ఏడాది 2,000 మందికి శిక్షణ ఇస్తామని, వచ్చే ఏడాది 10,000 మందికి శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. స్కిల్ వర్సిటీలో 15 కోర్సులు ఉంటాయన్నారు. ఈ బిల్లుకు ఇతర పార్టీలు మద్దతు ఇవ్వగా మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. అసెంబ్లీలో రేపు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. త్వరలో పేదలకు తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించింది. తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని తీర్మానించింది. రేషన్ కార్డుల జారీ విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్టు భేటీ తర్వాత సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. క్రీడాకారులు నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్లకు 600 గజాల చొప్పున ఇంటి స్థలం, గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇటీవలే విధి నిర్వహణలో చనిపోయిన ఇంటెలిజెన్స్ డీజీ రాజీవ్ రతన్ కుమారుడు హరిరతన్కు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని తీర్మానించినట్టు వెల్లడించారు. 2 ఎమ్మెల్సీల నియామకంపై కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను మరోసారి గవర్నర్కు పంపాలని తీర్మానించినట్టు చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం 437 కోట్లు విడుదల చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. మూసీని ప్రక్షాళన చేసి ఈ హైదరాబాద్ వాస్తవ్యులకి మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీటిని శామీర్పేట చెరువు నింపి అక్కడ నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కి తరలించి 5 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటికి, 10 టీఎంసీలు నీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని చెరువులు, అదే రకంగా మూసీలో రెగ్యులర్ గా ఫ్రెష్ వాటర్ ఉండటం కోసం ఆ నీటిని వాడే విధంగా కేబినెట్ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జవాబుదారీ పాలన అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా గుండుమలలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు నేరుగా పెన్షన్లు అందించారు. గుండుమలలోని మల్బరీ తోటలను చంద్రబాబు పరిశీలించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టుపురుగుల పెంపకాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. గత ప్రభుత్వంలో ఆదరణ లేక సెరికల్చర్లో నష్టపోయామని రైతులు తెలిపారు. అనంతరం ప్రజావేదిక సభా ప్రాంగణానికి వెళ్లి ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క రోజులోనే 97% పింఛన్లు పంపిణీ చేసినట్టు చంద్రబాబు వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం
వ్యక్తం చేశారు. వినూత్న విధానాలతో రాష్ట్రాన్ని గాడిన పెడతామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. రాయలసీమలో రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేరు. ఒక్క సాక్షి పేపర్ కు 403 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. ఎవడబ్బా సొమ్మని అడుగుతున్నా. మనకు రోడ్లు వేయలేరు, ఇక్కడ రిజర్వాయర్లు కట్టలేరు, సర్వే పేరు పెట్టి రాళ్లు వేయడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. శ్మశానంలో ఎట్లయితే ఫోటో పెడతామని చనిపోయిన వాళ్ళకి ఆ మరిగా ఫోటోలు వేసుకునే పరిస్థితికి వచ్చారు. ఓబడమ్మకైతే ఇల్లు లేదు గాని ఉండే ఇల్లు కూడా ఉరుస్తా ఉంది. కానీ ఈ మహానుభావుడు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నం ఋషికొండలో ప్యాలెస్ కట్టుకుంటున్నాడు. అంటే రాజులు మేము పాలకులం కాదు, సేవకులం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు మొదట శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన చంద్రబాబు అనంతరం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. దర్శన అనంతరం చంద్రబాబుకు పండితులు తీర్థ ప్రసాదాలు ఇచ్చి వేదాశీర్వచనాలు అందించారు. తరువాత శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన సీఎం కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. అక్కడి నుంచి సున్నిపేటకు వెళ్లిన చంద్రబాబు సాగునీటి సంఘాలతో సమావేశమయ్యారు. ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్న సీఎం గత 5 ఏళ్లు ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామన్న ఆయన ఖజానా ఖాళీగా ఉన్నా ఒక్కొక్క హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు. శ్రీశైలం ఫుల్ అయిపోయింది. ఇప్పటికే నాగారు సాగర్ ఫుల్ అవుతుంది, పులిచింతల ఫుల్ అవుతుంది. సముద్రం లేకపోయే నీళ్లని రాయలసీమకు పంపిస్తే అన్ని రిజర్వాయర్లు పూర్తయితే రాబోయే 5 సంవత్సరాలు కూడా కరువు అనే మాట లేకుండా ప్రణాళికలు తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అక్కడి నుంచి మీకు సంపద సృష్టించే మార్గాలు, ఆదాయం పెంచే మార్గాలు ఎన్నున్నాయో అన్ని కూడా నేర్పించే బాధ్యత నాది. నీరు సంపద సృష్టిస్తుంది, సంపద ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది, తద్వారా పేదరిక నిర్మూలన జరుగుతుంది. ఈ రోజు మల్లన్న సాక్షిగా చెప్తున్నా, ఇది సాధించి తీరుతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. గనుల శాఖ మాజీ డైరెక్టర్ విజి వెంకటరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు శాఖాపరంగా జరిపిన విచారణ నివేదికను ఏసీబీకి పంపింది. విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్ను ప్రభుత్వం ఆదేశించింది. 2021 నుంచి 24 వరకు గనులు, ఇసుక తవ్వకాల్లో వెంకటరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని గనుల శాఖ డైరెక్టర్ ప్రభుత్వానికి అంతర్గత నివేదిక సమర్పించారు. ఏపీ మైన్స్ మినరల్స్ నిబంధనలకు విరుద్ధంగా ఎన్జీటీ సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వెంకటరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని నివేదికలో పేర్కొన్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రైవేటు ఏజెన్సీలకు ప్రయోజనం కలిగించేలా వెంకటరెడ్డి వ్యవహరించారని పేర్కొంది. ఈ మేరకు ఆయనపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంకటరెడ్డిని సస్పెండ్ చేయడంతో పాటు తదుపరి చర్యల కోసం ఏసీబీకి ఈ నివేదికను పంపింది. బీఆర్ఎస్ నేతలకు రాజకీయ ప్రయోజనం తప్ప ప్రజా ప్రయోజనం పట్టదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. స్కిల్ యూనివర్సిటీపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనపై స్పందించిన రేవంత్ రెడ్డి అక్కలను అడ్డం పెట్టుకుని సభను స్తంభింపచేశారని ఆక్షేపించారు. సబితా, సునీతను సొంత అక్కలుగానే భావించానని, ఒక అక్క నడిబజార్లో వదిలేసినా ఏమీ అనలేదన్నారు. ఇంకొక అక్క కోసం ఎన్నికల ప్రచారానికి వెళితే కేసులు పెట్టారని, ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్లు తెలిపారు. సీతక్కపై సోషల్ మీడియాలో అవమానించేలా మీమ్స్ పెడుతున్నారని, ఆదివాసీ ఆడబిడ్డ అవమానించినట్లు కాదా అని ప్రశ్నించారు. నేను మహిళల పట్ల గౌరవంగా ఉండేవాడిని, అక్కల్ని గౌరవించేవాడిని. మంత్రివర్గ సమావేశంలో కుర్చీ లేకపోతే కొండ సురేఖక్కనో సీతక్కనో వస్తే నేను లేచి కుర్చీ ఇచ్చిన ఎన్నోసార్లు. ఈ అక్కలు ఉండ్రు, ఈ తమ్ము నేను అమ్ముకున్న అక్కలు మంత్రులై ముందు వరుసలు ఉండ్రా అధ్యక్ష. రైతు రుణమాఫీని దెబ్బతీయడానికి, స్కిల్ యూనివర్సిటీ ఆలోచనను నిరుద్యోగ యువకులకు ఉపయోగపడకుండా అడ్డుకోవడానికి ఇవాళ మా మాదిగల సోదరుల ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే సభకు రారు అధ్యక్ష. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు రోజంతా అసెంబ్లీలో నిరసన తెలిపారు. సీఎం చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చ కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చిన సభ్యులు సభకు నల్ల బ్యాడ్జీలతో హాజరయ్యారు. సీఎం క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేసిన ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. స్పీకర్ పోడియం ముందు బైఠాయించిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత సీఎం ఛాంబర్ ముందు నిరసన తెలిపారు. వారిని మార్షల్స్ బయటకు తరలించి పోలీస్ వాహనంలో తెలంగాణ
తెలంగాణ భవన్లో దించారు. ఉదయం నుంచి స్పీకర్ పోడియం ముందు నిరసన తెలిపిన బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు 4:30 గంటల తర్వాత సభ నుంచి బయటకు వచ్చారు. 4:30 గంటలు నిలబడి ఉన్నా అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిన్ననేమో కేటీఆర్ గారికి మీరు ఎన్నుకున్న అక్కలను నమ్ముకోకండి, మమ్మల్ని ముంచారు, నిన్ను ముంచుతారని మాట్లాడారు. ఈ రోజు మాతో ఏం మాట్లాడుతున్నారు? అక్క మీరు వాళ్ళని నమ్ముకోకండి, వాళ్ళు మిమ్మల్ని కూడా ముంచుతారు, వాళ్ళ చెల్లెల్ని పంపించున్నాడు. అసలు హాల్లో లేని కవిత గారి గురించి మాట్లాడడం ఏమైనా సంస్కారమా? శత్రు కూతురు ఉంటే కూడా ఆడబిడ్డ ఎక్కడన్నా కష్టపడుతుంటే పక్క నుండి మనం బాధపడుతూ ఉంటాం. మానవత్వం లేని మాటలు మాట్లాడి అనిపించింది. ఏ తల్లిదండ్రికైనా బిడ్డ ఎంత బాధ అనిపిస్తుంది అనేది తెలుసు. ద్వంద్వ నీతితోని ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ట్విస్ట్ చేసి మాట్లాడాలని అయితే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి పదవికి తగదు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో కాంస్యం చేరింది. ఇప్పటి వరకు 2 పతకాలు సాధించిన షూటింగ్ విభాగంలోనే మరో పతకం వచ్చింది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో భారతీయ షూటర్ స్వప్నిల్ కాంస్య పతకం సాధించాడు. 3 పొజిషన్స్లో కలిపి 451.4 పాయింట్ల స్కోరుతో స్వప్నిల్ కుసాలే కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. అటు పురుషుల బ్యాడ్మింటన్లో షట్లర్ లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్స్ చేరడం మినహా భారత్ ఆడిన మిగిలిన పోటీలో నిరాశే మిగిలింది. భారత్కే చెందిన ప్రణయ్తో జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21-12, 21-6 తేడాతో వరుస గేముల్లో గెలిచాడు. పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్లో భారత్కు పతకాన్ని అందిస్తారని ఆశించిన సాత్విక్ చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్స్లోనే ఓటమి పాలైంది. మలేషియాకు చెందిన ఆరోన్ సోవుయి జరిగిన మ్యాచ్లో సాత్విక్ శెట్టి జోడీ ఓటమి చవిచూసింది. బాక్సింగ్ మహిళల 50 కేజీల ప్రీ క్వార్టర్స్లో భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ చైనాకు చెందిన ఊహు చేతిలో 0-5 తేడాతో ఓటమి పాలైంది. హాకీలో ఇప్పటికే క్వార్టర్స్ బెర్త్ ఖరారు చేసుకున్న భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ బెల్జియంతో జరిగిన గ్రూప్ మ్యాచ్లో 1-2 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. హమాస్ మిలిటరీ వింగ్ కమాండర్ మహమ్మద్ డెయిఫ్ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. జూలై 13న జరిపిన వైమానిక దాడిలో డెయిఫ్ హతమైనట్లు తెలిపింది. అదే దాడిలో హమాస్కు చెందిన ఖాన్ యూనిస్ బ్రిగేడ్ కమాండర్ రఫా సలామాలే కూడా చనిపోయారని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఖాన్ యూనిస్ శివారు ప్రాంతాల్లో మహమ్మద్ డెయిఫ్ తలదాచుకున్నారన్న సమాచారంపై జూలై 13న తమ సైన్యం జరిపిన దాడిలోనే ఆయన చనిపోయారని తెలిపింది. ఉత్తరాఖండ్లోనూ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వేర్వేరు జిల్లాల్లో 12 మంది మృతి చెందగా 6 గాయపడ్డారు. డెహ్రాడూన్లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సమీపంలోని వరద కాలువలో 2 వ్యక్తులు కొట్టుకుపోగా వారి మృతదేహాలు వెలికి తీశారు. డెహ్రాడూన్లో రోడ్లు జలమయం కాగా ఇళ్లలోకి నీరు చేరింది. తెహ్రీ జిల్లా ఘన్సాలి ప్రాంతం జకన్యాలీలో కొండచర్యలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందారు. హరిద్వార్ జిల్లా బహదరాబాద్ ప్రాంతంలోని బర్పూర్ గ్రామంలో భారీ వర్షాలకు ఇల్లు కూలి 4 మృతి చెందారు. 6 గాయపడ్డారు. రూర్కీ బస్టాండ్ వద్ద విద్యుత్ ఆఘాతంతో 2 చనిపోయారు. కేదార్నాథ్ మార్గంలో రోడ్డు కొట్టుకుపోగా బెంబాలి వద్ద 450 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. వారిలో 200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హిమాచల్ ప్రదేశ్లో కురిసిన కుంభవృష్టి ధాటికి 5 మృతి చెందగా 50 మంది గల్లంతయ్యారు. సిమ్లా జిల్లా రాంపూర్ ప్రాంతంలోని సమేజ్ ఘాట్ వద్ద భారీ వర్షానికి మెరుపు వరదలు పోటెత్తగా 2 మృతి చెందారు. 28 మంది గల్లంతయ్యారు. ఘటనాస్థలిలో 2ని కాపాడినట్లు సిమ్లా ఎస్పీ తెలిపారు. మండి జిల్లా పదార్ సబ్ డివిజన్ దాల్తూఖోడ్లో కుంభవృష్టి బీభత్సం సృష్టించింది. 10 మంది గల్లంతు కాగా 1 మృతదేహం లభించింది. 9 మంది కోసం గాలింపు చేపట్టారు. కుల్లులోని బంతార్ ప్రాంతంలో పార్వతీ నది ఉధృతి పెరిగింది. మలానా కుద్దు ప్రాంతం నీట మునిగి 2 హైడ్రో పవర్ ప్రాజెక్టులు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. అటు కుంభవృష్టిపై సమీక్షించిన హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు ఆయా ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. కేరళ వైనాడ్ జిల్లాలో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 200 దాటింది. మృతుల్లో 25 మంది చిన్నారులు, 70 మంది మహిళలు ఉన్నారు. 230 మందికి పైగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు 200 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వారి కోసం సైన్యం, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. బురదలో కూరుకుపోయిన బాధితులను గుర్తించేందుకు ఆర్మీ జాగిలాలతో అన్వేషిస్తున్నారు. అటు చూరల్మలలో పర్యటించిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహాయ చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక శిబిరాలు, ఆసుపత్రుల చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.